పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్లలో కూడా కుట్రకు తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకి ఏదైతే ఒక పెన్షన్ ఇవ్వాలో దానికి సంబంధించి కూడా ఎలక్షన్ టైంలో ఒక పెద్ద కుట్రకి పొలిటిసైజేషన్ ఆఫ్ దట్ అని అంటాం చూసారా, ఆ రకంగా ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి మరోసారి తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత 4 రోజులుగా కంటిన్యూస్గా మేము పేదలకు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఆపుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఆపుతున్నారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు సమాధానం ఇవాళ రోజున చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇది 28వ తారీఖున మార్చి 28న సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ఇందులో ఏం చెప్పారు, 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ. దానికి కారణం ఏంటి, ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణంగా దాని వలన 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము, ఎక్కడా కూడా మేము ఇమ్మీడియట్గా ఏదైతే 1వ తారీఖున ఈసారి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇది సాక్షిలో వచ్చింది. నిమ్మగడ్డ రమేష్, పవన్ కళ్యాణ్ అందరి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. అవ్వాతాతలందరికీ చెబుతున్నాను, వితంతువులందరికీ చెబుతున్నాను, వికలాంగులందరికీ చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్, రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా? అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు, వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు, వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. ఎంతలా ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? ఇందాక నేను చూపించింది వాళ్ళ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇది వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి ఒక మహానుభావుడు మాట్లాడేటువంటి మాటలు. ఎవరయ్యా ఆపింది? ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? లేకపోతే అసలు మీరన్న మాటకే మీకు ఎక్కడా కూడా అంటే రిలేషన్ ఎక్కడన్నా కనబడుతుందా? మీరు చెప్పినటువంటి మాటే, మీ పేపర్లో చెప్పినటువంటి మాటే 1వ తారీఖున మేము ఇవ్వలేం కాబట్టి మేము 3వ తారీఖున ఇస్తామని చెప్పారే. ఎక్కడ ఆపారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరు ఆపారు? అంటే ఇందులో భారతిరెడ్డి గారు తప్పదు, ఎందుకంటే ఆ పేపర్ భారతిరెడ్డి గారు నడుపుతున్నారు కదా. లేకపోతే చెప్పినటువంటి ఆ మాట 3వ తారీఖున ఇస్తున్నామని చెప్పినటువంటి భారతిరెడ్డి గారిది తప్ప, లేకపోతే లేదు చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఆపేశాం అందుకే ఇవ్వట్లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప? ఎవరిది తప్పు? అసలు ఇంత దుర్మార్గంగా ఒక పేదలకు ఇచ్చేటువంటి విషయంలో కూడా, పేదలకి చేసేటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా ఈ రకమైనటువంటి కుట్రలకు వీళ్ళు తెరలేపుతున్నారు అంటే అంతకు మించినటువంటి దుర్మార్గం ఏదన్నా ఉందా? ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక పోస్టింగ్. ఏమంటారు? అవ్వాతాతలపై ఆ పెత్తందారుల పంజానా. ఎవడు పెత్తందారు? ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను మించినటువంటి పెత్తందారు ఎవరైనా ఉన్నారా? ఏ రకంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎవరికి కానీ ఏం సంబంధం ఉంది? నీ అసమర్థత వల్ల నువ్వు ఏదైతే 13,000 కోట్లు ఏవైతే నువ్వు నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ధారాదత్తం చేశావో దాని వలన కదా ఇవాల్టి రోజున కేవలం 1850 కోట్లు ఏదైతే పెన్షన్ల రూపకంగా ఇవ్వాలో ఆ డబ్బులు కూడా ఖజానాలో లేకే కదా నువ్వు ఇవాల్టి రోజున పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు. 3వ తారీఖున ఇస్తా అన్నావు. 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఎక్కడా కూడా మనీ డిస్పర్సల్ అయినటువంటి ఘటనలు మనం చూడలేదు. ఎవరు కారణం దీనికి? చంద్రబాబు నాయుడు గారు కారణమా, లేకపోతే నువ్వు కారణమా? అలానే ఇలా వీళ్ళు తీసుకొస్తే దానికి సంబంధించి ఇది వాళ్ళ సలహాదారుడు సకల శాఖ మంత్రి బయటకు వచ్చి చూసారా చంద్రబాబు నాయుడు గారే కారణం, పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి చంద్రబాబు నాయుడు గారు కారణంట. మరి నీ సాక్షి పేపర్ చెప్పింది తప్ప? పెన్షన్ల పంపిణీ ఏదైతే ఆలస్యం జరుగుతుందో దానికి కారణం ఆర్థిక సంవత్సరం ఏదైతే అయిపోతుందో దానికి సంబంధించినటువంటి అంశం. అలానే ఏదైతే ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది అది ఒక అంశం అయితే, ఇంకొక అంశం బ్యాంకుల హాలిడేస్ అనేటువంటిది సాక్షి పేపర్లోనే ఇచ్చారుగా. ఏం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి భారతిరెడ్డి గారిని అడుగుతారా? అలా ఎందుకు రాశారు ఆవిడ? లేకపోతే ఆవిడ వచ్చి మిమ్మల్ని అడగాల? ఏం తమాషాలా? ఇష్ట రీతిన ఈ రకంగానా? ఈ నెల 3న సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ లబ్ధిదారులు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. పింఛన్ల పంపిణీ ఆలస్యం, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కారణం అవుతారు? మీరే కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కాదు కారణం దీనికి, మా అసమర్థత అని చెప్పేసి. ఇది ఈ మహానుభావుడు ఇలా చెప్తే వెంటనే ఒక
దుర్మార్గుడు, దుష్టుడు, రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఇళ్ల మీదకి కార్లలో రాళ్ళేసుకొని కర్రలేసుకొని వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్తే మంత్రి పదవి ఏదైతే గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా, అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో కూడా చూద్దాం మనం. చంద్రబాబు అనే దొంగ కోర్టులో వేసాడు. ఏది వాలంటీర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు, ఆపేయండి కోర్టులో వేసాడు. ఆ పనికి మాట్లాడు, దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి, చంద్రబాబు అనే కూడా ఎంత దుర్మార్గుడు చెప్పండి. పెన్షన్లు కూడా ఇవ్వకుండా కోర్టులో వేసాడు. ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లు అయ్యేదాకా కొంచెం ఇది. చంద్రబాబు నాయుడు గారు వేశారా కోర్టులో? చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేశారా కోర్టులో? ఏమన్నా బుర్రుండి తలలో ఏమన్నా మెదడుండి మాట్లాడుతున్నావా జోగి రమేష్ అని అడిగితే? అలానే వీళ్ళు ఏదైతే ఈ ప్రొపగెండా చేస్తున్నారో దాన్ని ఏ రకంగా వాళ్ళ వాలంటీర్లు కూడా తీసుకెళ్తున్నారో చూడండి. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తీసుకొచ్చేదంటే ఆడికి గిట్టగా ఆపేశాడు. పెన్షన్లతో చంద్రబాబు నాయుడు ఆపేశాడు. మేము మీకు ఇంటికి తీసుకొచ్చేదంటే ఆడికి నచ్చగా ఆడు మామూలుగా ఆపేశాడు. అదేనా గురువారం సచివాలయం కట్టేస్తారు. అదేనా 2 నెలలు అయిందనుకో. చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు అని చెప్పి ఒక విష ప్రచారాన్ని ఏ రకంగా ఎక్కడి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు పెడతాడు, తర్వాత జోగి రమేష్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, తర్వాత వాలంటీర్లను కూడా, అంటే ప్రతి చోట కూడా ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి కరడుగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా చాలా మటుకు మా కరడుగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వాళ్ళే చెప్పుకున్నారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే చెప్పుకున్నాడు. అలాంటి వాళ్ళే ఇవాళ రోజున బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారే. వీళ్ళు ప్రతి దాన్ని కూడా మీరు గమనించండి. ఇది ఇంకోటి, ఇందులో మీకు సగానికి సగం మంది వాలంటీర్లు కనపడతారు. వీళ్ళందరూ కూడా అసలు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని మేము అడిగితే, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చూపిస్తాను. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టివ్. ఇందులో ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది డైరెక్టివ్. చంద్రబాబు నాయుడు గారు కోర్టో ఎవరో ఇవ్వలేదు, సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఏమిచ్చింది ఎలక్షన్ కమిషను? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాలంటీర్లని ఏదైతే క్యాష్ బెనిఫిట్స్ ఏవైతే ఎక్కడెక్కడైతే నగదు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అక్కడ వాళ్ళని ఉంచేటువంటి పరిస్థితి ఉండకూడదు. సో ఒకవేళ ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఇదివరకు ముసలి వాళ్ళకో ఎవరికో ఇచ్చే పరిస్థితి ఉండుంటే, అలాంటి ఎవరైతే సచివాలయాలకి రాలేరో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇందాక మీరు వీడియోలో చూసినట్టుగా వాళ్ళు ఎందుకు ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఆ పెద్దవాళ్ళని, ఆ ముసలి వాళ్ళని ఆ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అంటే రాజకీయమేనా? ప్రతిదీ రాజకీయమేనా? చిల్లర రాజకీయాలు మార్చుకోరా వైఎస్ఆర్సీపీ? ఇంతకు మించినటువంటి ఒక దిగజారుడుతనం ఎప్పుడు 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 అదే దిగజారుడుతనమా? ఇంత చిల్లర రాజకీయమా? సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చెప్తే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తారు, దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారు. అయినా ఇదేమన్నా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉండే విషయమా? ఎక్కడైనా సరే ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తాయి. దాన్ని కూడా ఇవాళ రోజున మీరు పొలిటిసైజ్ చేస్తూ, దానికి కూడా వాలంటీర్లను మీరు వాడుకుంటూ, వాలంటీర్ల చేత విషప్రచారం చేయిస్తూ, మీ మంత్రుల చేత, మీ ఎమ్మెల్యేల చేత విషప్రచారం చేయిస్తూ, మీ సలహాదారుల చేత విషప్రచారం చేయిస్తూ ఏం మీరు సాధిస్తారు? మీ అసమర్థత వల్ల కాదా ఇవాళ రోజున పెన్షన్లు లేట్ అయింది? మీ అసమర్థత వల్ల కాదా ఇవాళ రోజున పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటిది? మరి ఇలాంటి ఘటనల్ని మీరు ఎందుకు మీరు పొలిటిసైజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే పేదల పక్షాన పనిచేసినటువంటి పార్టీ. ఇవాల్టి రోజున మేము వెనువెంటనే మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అలానే సిఎస్ గారికి అందరికీ లెటర్లు కూడా రాశారు. ఎవరెవరైతే ఇబ్బందులు పడి
సచివాలయాలకు రాలేని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి మనం ఇళ్ల దగ్గరికి వెళ్ళే పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద డైరెక్టివ్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్. అది మీరు ఫాలో కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయనేటువంటివి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచన చేయాలి.